కార్తీక పురాణం 18వ అధ్యాయం. ఓ మునీంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను. నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను నీకు శిష్యుడనయ్యాను. నాకు సర్వము మీరే. ఏ పూర్వజన్మ వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. లేకపోయినట్లయితే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడిని. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా గణించి కర్మ ఫలితాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని పురుషుడు వినయంగా అంగీరసుడిని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోరికను మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు. నాయన, నీవడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తన్ను తాను మరచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలన్నీ దేహానికే కాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి దేవస్థాన పొందిన వాడు క్రమంగా సత్కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. దాని వలన జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలే నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిదవుతుంది. కాబట్టి స్నానం తప్పకుండా చేయాలి. ప్రాతకాల స్నానం శ్రేష్టమును వేద విహితమును అవుతుంది. దీనిని ఆచరించి స్వామర్థ్యం లేనివారు అధమం. కార్తీక మాసం సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుంటే మాఘమాసంలోను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను, ఈ 3 నెలలలోనైనా ప్రతిదినము ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోను, గ్రహణ దినాలలోను, మిగిలిన పుణ్యదినాలలోను వేరు కాలాలలో చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాలలో ప్రాతకాలమందే స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయటం చాలా అవసరం. స్నానం చేయకపోవటం వల్ల కర్మ భ్రష్టత్వం బట్టి రవరవ నరకం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే. దీనితో సమానమైన మాసం లేదు అన్నారు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, మహాత్మా, తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు. అంగీకరసుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. నాయన, ఆషాఢ శుద్ధమి నాడు జనార్దనుడు నిద్రాన్యాజంతో లక్ష్మీదేవితో క్షీర సముద్రాన శయనిస్తున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. కాబట్టి ద్వాదశికి మహాబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాసం అనబడి ఆ 4 నెలలు విష్ణువుకు నిద్ర సుఖాన్నిస్తాయి. కాబట్టి ఆ 4 నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణంగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. నాకొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలవు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. సైనుడై ఉన్న హరికి పాదాభివందనం చేశాడు. విష్ణు భగవానుడు మందహాసంతో ఏమీ తెలియని వాడిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు. అప్పుడు నారదుల వారు, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మర్చిపోయారు. వారికి మోక్షం ఎలా కలుగుతుంది? కొందరికి భాక్ష్యాభక్ష విశేషణం లేదు. కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరినిందాసక్తులవుతున్నారు. వారందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయమని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకం వచ్చాడు. వేల కొలది ఋషులుండే తాపున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తూ ఉండగా కొందరు బ్రాహ్మణ ఉక్తములు భక్తితో అతిథి పూజలు చేశారు. మరికొందరు చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూచిన భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చాడు. జ్ఞానసిద్ధులై మొదలైన ఋషులందరూ శిష్య మిత్ర పుత్ర కళాత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలను మ్రొక్కారు. అనేక విధాలుగా స్తుతించారు.